యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు మనందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించినందుకు యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. మరి ఈ సమయంలో మనం లేఖన భాగంలోనికి వెళదాము. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనకకి చూడకము. అలాగే ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం కూడా చదువుకుందాం. అయితే లోతు భార్య అతనిని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచినట్లయితే. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని ప్రభువ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువ. మమ్మల్ని విమోచించుటకు దేవుడివైన నీవు ఈ లోకానికి వచ్చి మా కొరకు నువ్వు సిలువలో బలైపోయిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరణించి 3వ దినాన మృత్యుంజయుడే లేచి మా కొరకు పరలోకంలో నివాసాలు ఏర్పాటు చేస్తున్నందుకు నేను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, మేమైతే నిన్ను ఎరగని వారుగా ఉన్నాము. మమ్మలను నువ్వు ప్రేమించి నిన్ను ఎరిగేవారుగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు. అయ్యా, నీ ప్రేమకై నేను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఇన్ని మేలులు ఉపకారములు నువ్వు మా కొరకు చేసినందుకు ఏమి ఇవ్వగలం ప్రభువా. నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి ప్రార్థించి వేడుకుంటూ లేఖన భాగం చదువుకుని ఉండగా మా అందరి కొరకు దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత నువ్వే పొందమని, నువ్వే మాట్లాడే అధ్యక్ష వహించమని మా విమోచకుడు ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుండి లోతు కుటుంబాన్ని రక్షించే సమయంలో మరి మీ ప్రాణమును దక్కించుకొనుటకు పారిపొమ్ము అని లోతుతో చెబుతాడు. వెనకకు తిరిగి చూడకూడదు మనిషి. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం వైపు తిరిగి చూడకూడదు. అయితే ఇక్కడ లోతు భార్య ఏం చేసింది? వెనకకు తిరిగి చూసినట్లుగా మరి ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకుంటాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. ఇక్కడ దేవుని మాట కదా. దేవుడు రక్షించటానికి వస్తే, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేయటానికి వస్తే, ఆ కుటుంబాన్ని రక్షించటానికి వస్తే దేవుని మాట వినకపోవడం మనిషి ఎంత ప్రమాదకరమో చూడండి ప్రియులారా. ఇక్కడ ఆనాడు మనం ఆదికాండంలో చూసినప్పుడు 1వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే మరి ఆదాము అవ్వల కూడా దేవుని మాటను వినకపోవటం, మరణం శాపం వచ్చింది భూమి మీదకి. అలాగే ఇప్పుడు లోతు భార్య దేవుని మాట వినకపోవటం వల్ల ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. తన ప్రాణము దక్కించుకున్నట్టుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉప్పు స్తంభం అయిపోయింది కదా. మరి ఇలాగా మనిషి మరి దేవుడి మాట వినకపోవటం వల్లనే ఇవన్నీ కూడా భూమి మీద సంభవిస్తున్నాయి. మరి ఇదిగో మనం వాక్యంలో చూసుకున్నప్పుడు లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు లోతు భార్య గురించి ఒక మాట మాట్లాడతాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము
మరి 31, 32 చదువుకున్నప్పుడు 32 చదువుకున్నాం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకునేవాడు దాని సజీవముగా కాపాడుకొనును. ఇక్కడ ఏమన్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకునేవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. చూడండి, దేవుడు చెప్పిన మాట మరి లోతు భార్య వినలేదు. నీ ప్రాణము దక్కించుకున్నట్లు నువ్వు పారిపోమ్మని చెప్పాడు. ప్రియా సహోదరి సహోదరులారా, భూమి మీద ఉన్న ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికి కూడా, ఇప్పుడున్నటువంటి కాలంలో మానవులందరికి కూడా, మనుషులందరికి కూడా చెప్పేది ఏంటంటే, మీ ప్రాణములు దక్కాలంటే, మీ ఆత్మ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మరి నా యందు విశ్వాసము కలిగి ఉండాలని సెలవిస్తాడు. అందుకనే సామెతల గ్రంథంలో ఓ మాట అంటాడు, చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడంటే, భక్తి విడిచిన వాని మార్గములు వానికి ఎక్కసమగును. భక్తిని ఎవరైతే విడిచిపెడతారో, దేవుని మాటను అతిక్రమించి, లేకుంటే దేవుని మార్గంలో నడవకుండా, లేకపోతే దేవుని చెప్పింది వినకుండా ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళకి వెక్కసమగునంట భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును కదా. ప్రాణము అంటే ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్న ప్రజలకు లెక్కలేదు కదా. త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కారుల్లో పాస్ట్గా వెళ్తున్నారు, బైకుల మీద పాస్ట్గా వెళ్తున్నారు కదా, ఫ్లైట్లలో మరణిస్తున్నారు, బైకుల మీద కారుల్లో వెళుతూ మరణిస్తున్నారు జనాలు. మరి అనేక మంది గవర్నమెంట్ వారు రూల్స్ను కూడా అతిక్రమించి ఫాస్ట్ తోలుతున్నారు. దానివల్ల ఏం సంభవిస్తుంది? మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ లోక సంబంధమైన మరణం తాత్కాలికం. అసలైన మరణం రెండో మరణం. బైబిల్ చెప్తున్న మరణం రెండో మరణం. తీర్పు జరిగిద్ది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. క్రీస్తు యేసును ఎవరైతే నమ్మరో, ఆయన యందు ఎవరైతే నిలిచి ఉండరో వాళ్ళకి తీర్పు జరిగిద్ది. కాబట్టి ఈ భూమి మీద ప్రాణముతో ఉండగానే, ఈ భూమి మీద మనము నివాసం చేస్తున్న నివాసులందరూ కూడా ప్రాణంతో ఉండగానే మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోమని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు బైబిల్ గ్రంథంలో నుండి. అందుకని ఇక్కడ లోతు భార్య విషయంలో నీ ప్రాణమును దక్కించుకున్నట్లు అని లోతుతో చెబుతున్నాడు. అయితే లోతు భార్య ఆ మాట లెక్క చేయలేదు. ఈ రోజుల్లో ఉన్నవారు కూడా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు, అయ్యా మీరు నశించిపోతున్నారు, నశించిపోయేటువంటి మిమ్ములను నేను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాను, నా రాజ్యములో చేర్చుకోవడానికి మిమ్ములను ఈ లోకానికి నేను వచ్చి ఉండగా నా యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందండి అని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు. అయితే ఈ కాలంలో ఉన్న ప్రజలు నమ్మట్లేదు ప్రియులారా. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మాట అంటాడు, చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం చూసుకుందాం. 10వ అధ్యాయము 37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఇక వచ్చుచున్నవాడు యేసుక్రీస్తు ప్రభు ఆలస్యం చేయడక. ఆయన వచ్చే టైం దగ్గరలో ఉంది కాబట్టి
ఆయన యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసంతో నమ్మిన ఎడల, మరి లోతు భార్య దేవుని మాట వినలేదు, విశ్వాసం ఉంచలేదు దేవుని మాట యందు. అమ్మా, నువ్వు వెనక తిరిగి చూడకూడదని చెప్పింది. నీ ప్రాణమును దక్కించుకోవాలంటే నువ్వు వెనకకు తిరిగి చూడకూడదని చెబితే, మరి లోతు భార్య లెక్క చేయలేదు దేవుని మాటను. అయితే ఆమె వెనక తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. మరి ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తుంటే, బైబిల్ గ్రంథం ఇచ్చి లోకంలో ఉన్న ప్రజలందరికీ కదా రక్షణ సువార్తను ప్రకటిస్తుంటే, మరి మనుషులు ఆ రోజు లోతు భార్య ఎలాగైతే దేవుని మాట యందు విశ్వాసం ఉంచలేదో, ఈ రోజు కూడా ఉన్నటువంటి ప్రజలు, భూలోకంలో నివాసం చేసే ప్రజలు యేసుక్రీస్తు ప్రభు మాట వినటం లేదు, యేసుక్రీస్తు ప్రభు మాటను లెక్క చేయట్లేదు. మరి లెక్క చేయకపోతే ఎవరికి ప్రమాదం? లెక్క చేయని వారికే ప్రమాదం, లెక్క చేసిన వారికి కాదు. లెక్క చేయని వారికి ప్రమాదం. ఆనాడు లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించటానికి మరి దేవదూతలనే ఈ భూమి మీదకు పంపించాడు. మరి ఈరోజు మరి మనల్ని కూడా ఆ అగ్నిగుండంలో నుండి తప్పించటానికి, ఆ పాతాళంలో నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువుని, తన ముద్దు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి మన కొరకు పంపించాడు. ఈ విషయాలు మనం నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. నువ్వు ఏ భాష మాట్లాడినా పర్వాలేదు, నువ్వు ఏ దేశంలో నివాసం చేస్తున్నా పర్వాలేదు. అయితే దేవుడే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు లోతు భార్య విశ్వాసం ఉంచలేదు, దేవుని మాటను లెక్క చేయలేదు. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మాట అంటాడు చూడండి, 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మత్కారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇక్కడ దేవుడు కదా మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఓ స్త్రీ పురుషుడా, ఎలాగూ మనం తప్పించుకుంటాం? ఒకరోజు మనకు కూడా మరణము సంభవించిద్దే. మరి ఆ సంభవించినప్పుడు మనం ఎలాగూ తప్పించుకుంటాము? మరి మనం ఆ యొక్క నరకము నుండి ఎలాగూ మనము బయటపడతాము? ఆ నరకము నుండి అంటే యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు చూడండి. మరి రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదా. క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఆయనకి శిక్షా విధి లేదు. ఎలా ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభువుని? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది కదా. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు 10:12లో, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు కదా ఆయన ఐశ్వర్యమంతుడై ఉన్నాడు. ఇక్కడ కృప చూపుటకు, ప్రార్థన చేసేవారి అందరి ఎడల ఆయన కృప చూపేవాడుగా ఉన్నాడు. నువ్వు నోటితో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ఇక్కడ అన్నాడు 9లో చూడండి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలాగ రక్షింపబడుతున్నావు? నోటితో ఒప్పుకోవటం ద్వారా,
హృదయంలో విశ్వసించడం ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావు. ఏమి గొప్ప కార్యాలయం చేయాల్సిన అవసరంలా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవటానికి. గొప్ప కార్యాలు చేయమని కూడా యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నా. నీ హృదయము చెడ్డది, ఆ చెడుతనంలో ఉండి నువ్వు చనిపోయిన ఎడల నరకానికి వెళతావు. ఇదిగో నువ్వు నరకానికి వెళ్ళేటువంటి మనిషిని నేను రక్షించడానికి లోకానికి వచ్చాను కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభు యందు కదా, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచితే కదా, ఆయన ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మితే విశ్వాసముతో నువ్వు నోటితో ఒప్పుకుని హృదయంలో నమ్ముకుంటే నువ్వు రక్షింపబడుతున్నావు. అదే బైబిల్ గ్రంథం మనకు తేటగా చెబుతున్నది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆనాడు లోతు భార్య ఏ విధంగా వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పినా గాని నిర్లక్ష్యముగాను కదా, విశ్వాసము లేని మనిషిగా మనకు కనబడుతుంది. దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఈరోజు కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని కదా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని మాట్లాడుతున్నాడు కదా. ప్రియులారా, మరి ఎలాగ తప్పించుకుంటాం మనం? దేవుని మాటను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం మనం. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని మరి దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందురని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మరి యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడు, నమ్మని వారందరిని పిలుస్తున్నాడు, నమ్మిన వారు విశ్వాసమును కాపాడుకోమని చెబుతున్నాడు, భక్తిని కాపాడుకోమని చెబుతున్నాడు. మరి విశ్వాసములో మరి వాళ్ళు నిర్లక్ష్యము చేయొద్దని చెబుతున్నాడు. నమ్మని వారికి విశ్వాసముతో నమ్మమని చెబుతున్నాడు. అయ్యా, మనం ఈ లోకంలో ఉన్నాము, మరి మనం ఒక మాట మరి ఎవరికన్నా మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చకపోతే ఎంత బాధ కలిగిద్ది, ఎంత వేదన చెందుతాం మనం. ఒకవేళ మనం పైకి ఒకవేళ మనం చెప్పినా కానీ హృదయంలో మనసులో ఎంత బాధపడతాం మనం. అయ్యో, ఒక మాట మనకు ఒక వ్యక్తి ఇచ్చేమే, అది నెరవేర్చలేకపోయామని ఎంత బాధపడతాం. ప్రియులారా, ఒకసారి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమమయుడు చూడండి. ఆయన ఆకాశమును సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, సముద్రాన్ని సృష్టించినవాడు, సూర్యుడిని సృష్టించినవాడు, చంద్రుణ్ణి సృష్టించినవాడు, నక్షత్రాలను సృష్టించినవాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన. కొండల్ని, వాగుల్ని, నదుల్ని, ఆయా దేశాల్లో ఉన్న ప్రజలను ఆయన సృష్టించిన వాడు, సృష్టికర్త. ఎంతో ప్రేమతో మనకు చెబుతున్నాడు ఈ మాటలు. ఆనాడు మరి ఆదామవ్వలు వినలేదు, మరణాన్ని తెచ్చిపెట్టారు. ఈనాడు లోతు భార్య వినలేదు, తన ప్రాణమును పోగొట్టుకున్నది. మరి ఈరోజు నువ్వు నేను ఈ కాలంలో జీవిస్తున్న ప్రజలని యేసుక్రీస్తు ప్రభు మాట వినని ఎడల అయా ఆ పరలోక పట్టణంలో ఉండే బాధ్యతను పోగొట్టుకుంటాం మనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అయా భూమి మీద ప్రజలారా, నివాసం చేసే నివాసులారా, అలాగే నామకార్థ క్రైస్తవులారా, మీరు కూడా ఆలకించండి. మీరు మీ యొక్క హృదయాన్ని మార్చుకోండి, యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వండి. త్రాగుబోతుల యేసు ప్రభు దగ్గర అడగండి. అయ్యో, వ్యభిచారులైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం ఉన్నది. అలో దొంగలారా, దొంగతనం చేసేవారులారా, యేసయ్య దగ్గరికి వచ్చి మీ యొక్క పాపాలు ఒప్పుకోనండి. అలాగే ప్రభా, డ్రగ్స్ అమ్మేవారులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. అయ్యో, నక్సలైట్లారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. అయ్యో, ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులారా, మీరు మనుషులు చంపుతూ మీరు కూడా చనిపోతూ ఎందుకు దేవుని మార్గంలోనికి నడవకుండా, యేసుక్రీస్తు మార్గంలోనికి నడుచుకోకుండా పరలోకం రాజ్యంలో మీరు ఉండకుండా ఎందుకు మీరు ఉగ్రవాదులుగా జీవిస్తారు? యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో పిలుస్తుండగా ప్రతి ఒక్కరిని, అయ్యా మీరు రండి, వచ్చి ఆలకించండి యేసుక్రీస్తు ప్రభు మాటలను. ఆయనే నిజరక్షకుడు. నువ్వు
దొంగవైన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు వ్యభిచారమైన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు డ్రగ్స్ అమ్మేవాడైన నిన్ను ప్రేమిస్తున్నాడు. అయా నువ్వు ఖైనీలు, పార్పరాకులు, సినిమాలు, నాటికలు, అయా ఈ లోకంలో బీడీలు, సిగరెట్లు, అనేకమైన మత్తు పదార్థాలు అలవాటైన వారందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు రా బయటికి వచ్చి ఆయన వెంబడించిన ఎడల ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. నువ్వు అడుగు విశ్వాసంతో, అయా నేను పాపినని అడిగిన ఎడల ఆయన నిన్ను చేర్చుకుని ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి నువ్వు వస్తావా? ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు వచ్చి మరి పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే ఈ కాలంలో ఉన్న ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ త్వరగా రానయ్యన్నాడు. అప్పుడు మన జీవితాలన్నీ బట్టబయలవుతాయి. నువ్వేం చేసావో బట్టబయలైద్ది, నువ్వు ఎలాగ జీవించావో బట్టబయలైద్ది. యేసుక్రీస్తు ప్రభు మీద నువ్వు ఎలాంటి మరి కార్యాలు కదా, నువ్వు కోపంతో ఆయన మీద ఏ కార్యాలు చేశావో అది బట్టబయలైద్ది. నువ్వు బైబిల్ కాల్చావా, నువ్వు అది బట్టబయలైద్ది. నువ్వు యేసుక్రీస్తు ప్రభు బిడ్డలే నమ్ముకున్నటువంటి బిడ్డలు నువ్వు చంపావా, అది బట్టబయలైద్ది. అయా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న బిడ్డల మీద నువ్వు కుట్ర చేస్తున్నావా, అది బట్టబయలైద్ది. అయ్యా నువ్వు ఎంత పెద్ద అధికారమైన అయినను బట్టబయలైద్ది. నువ్వు ఎంత లోకంలో మరి ఎంత గొప్పవాడివైనను అది కూడా బట్టబయలైద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఒకరోజు నువ్వు నేను నిలబడినప్పుడు మరి అవన్నీ బట్టబయలవుతాయి. గనక సమయం ఉండగానే, అయ్యా సమయం ఉండగానే, నువ్వు నీ కంఠంలో ప్రాణం ఉండగానే, ఎందుకంటే ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. రోజు ఎంతో మంది చనిపోతున్నారు. మనం చెప్పుకున్నాం కదా, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, భూకంపం రావటం ద్వారా చనిపోతున్నారు, భారీ వర్షాలు పడటం ద్వారా చనిపోతున్నారు కదా, అనేక విధాలుగా మనుషులు చనిపోతున్నారు. అనేకమైన రోగాల ద్వారా మనుషులు చనిపోతున్నారు. మరి యుద్ధాలు జరుగుతుండగా మరి ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు. ఆ ఏ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయో ఆయా దేశాల్లో ప్రజలు చనిపోతున్నారు. వీళ్ళందరూ చనిపోతున్నారు. నువ్వు నేను కూడా చనిపోవాలి. అయితే చనిపోయిన వారందరూ మరి యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడాలా. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యం, లేకపోతే నరకమని యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. నమ్మకపోతే ఎవరు తప్పు? మందే తప్పు అయింది. ఎవరైతే నమ్మరో వాడు తప్పు అయింది. దేవుడిదేం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? యేసుక్రీస్తు ప్రభు అన్ని మనకు చెప్పిచ్చాడు. ఆయన బైబిల్ గ్రంథం ఇచ్చాడు, మన భాషలో ఇచ్చాడు కదా. దగ్గరగా ప్రపంచవ్యాప్తంగా 3000 భాషల పైనలోనే బైబిల్ గ్రంథం గురించి ప్రకటింపబడుతుంది. బైబిల్ గ్రంథాన్ని 3000 భాషల్లో పైన ఇచ్చి ఉన్నాడు దేవుడు. మరి దేవుడి దగ్గర తప్పయిద్ది, మానవులమైన మందే తప్పయిద్ది. మరి ప్రపంచవ్యాప్తంగా స్వార్థం ప్రకటిస్తుండగా ఏ భేదం లేకుండా, అందుకే అన్నాడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు కనుక యేసుక్రీస్తు పిలుస్తుండగా మరి మీరందరూ వచ్చి ఆయన నమ్మని వారు నమ్ముకోవాలి. నమ్ముకున్న వారు విశ్వాసంలో బలంగా ఉండటానికి రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. మనం ఎక్కడున్నా కానీ ఒంటరిగా ఉన్నాను కదా, ప్రజలతో ఉన్నాను, మన విశ్వాసమును భక్తిని కాపాడుకొనుచు మరి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, మరి ఈ మాటలు వింటున్నటువంటి వారులారా, మరి మీరు ఈ మాటలో విశ్వసించి పరలోక సంబంధమైనటువంటి దీవెనలు పొందాలని నా ఆశ, నా ప్రార్థన. నేను భూమి మీద ప్రజలందరి కొరకు రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలందరూ రక్షణ పొందాలని. అయ్యా ఒక దేశ ప్రజలు కాదు, ఒక రాష్ట్ర ప్రజలు కాదు, ఒక జిల్లా ప్రజలు కాదు, ఒక మండల ప్రజలు కాదు, అయ్యా ఒక గ్రామ ప్రజలు కాదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ప్రజలందరి కొరకు తన ప్రాణము పెట్టి ఉండగా ఆ విశ్వాసమును మీరు తెలుసుకుని ఆ విశ్వాసములో ఎలాగ జీవించాలో, ఆయన ఎలా వెంబడించాలో మీరు గ్రహించవలసినటువంటి అవసరం అంటుండగా, అలాగా బైబిల్ గ్రంథం మరి భూమి మీద ప్రజలందరికి బోధిస్తుండగా మరి మీరు విని మరి మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తెలుసుకుని మరి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదని చెబుతుండగా మరి ఆత్మ సంబంధమైన దీవెనలు మరి పొందాలని నా ఆశ, నా ప్రార్థన.
మరి మాటలు వింటున్నటువంటి మీరు మీ హృదయములో ఆ మాటలను చేర్చుకుని యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచాలని నా ప్రార్థన. మీ అందరికీ వందనాలు.